హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ హైకోర్టు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే గ్రూప్ 1 పైన అనేకమైన కేసులు కొనసాగి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సుప్రీంకోర్టులో కూడా మనకు విద్యార్థులకు అసలు ఎలాంటి ఉపశమనం కలగలేదు. అలాంటిది ఈరోజు హైకోర్టు ఏం చెప్పిందంటే ఇప్పుడు కొనసాగుతున్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు, కానీ తుది నియామక పత్రాలు మాత్రం ఇవ్వవద్దని ఆదేశించింది. అయితే ఫ్రెండ్స్, ఇంతటి సంచలనమైన నిర్ణయం వెనుక ఏదైనా గట్టి రీజన్ ఉందనే మనం భావించవచ్చు. సో ఆ రీజన్ ఏంటి, నెక్స్ట్ ఏం జరుగుతుందనేది మనకు ముందు తెలుస్తుంది. ఇప్పటి వరకు మనకైతే ఆర్డర్ కాపీ ఇంకా రాలేదు. ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత మరొక వీడియో అయితే చేసుకుందాం. దీనికి సంబంధించి దాంట్లో ఏమేమి అంశాలను హైకోర్టు పాయింట్అవుట్ చేసింది అనే అంశాలు మనకు తెలుస్తాయి. అయితే ఫ్రెండ్స్, మనకు జీవో 29 విషయంలో కూడా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఆ జీవో కరెక్ట్ అని ఎప్పుడు చెప్పలేదు. ఏంటంటే మీరు లేట్గా వచ్చారు కాబట్టి మేము దీని మీద ఇంతకు మించి నిర్ణయం చెప్పలేమని చెప్పింది. కానీ విద్యార్థులకు ఇప్పుడు మనకు అనిపిస్తున్నది ఏంటంటే లేట్గా వచ్చినంత మాత్రాన అన్యాయాన్ని న్యాయంగా ఎట్లా పరిగణిస్తారని చెప్పేసి మనం భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఫ్రెండ్స్, చాలా వరకు ఈ గవర్నమెంట్కి సంబంధించిన లాయర్స్ అఫిడవిట్ ఫైల్ చేయడానికి ఒక్క రోజులో చేయాల్సిన పనికి 2 నెలలు 3 నెలలు తీసుకున్నా కానీ వారికి ఎలాంటి సమస్య వస్తలేదు. కానీ మనము విద్యార్థులము మనకు తెలియని అంశాన్ని తెలుసుకొని మనం పోయిన తర్వాత కూడా మనం లేట్ అయ్యామని చెప్పి రీజన్ తోటి సో ఆ కేసులు కొట్టేయడం కూడా చాలా ప్రశ్నార్థకం. సో ఏది ఏమైనా గ్రూప్ 1 విషయంలో అభ్యర్థులకు ఇదొక ఆశాజనకమైన వార్త అని చెప్పొచ్చు. సో ఈ విధంగానే కొనసాగి ఇది క్యాన్సల్కి రద్దుకు దారితీస్తుందా, లేకుంటే ఇంకేమైనా గట్టి ఆధారాలతోటి వాదనలతోటి ఈ కేసుని గవర్నమెంట్ గట్టెక్కించి గవర్నమెంట్ అనేది సక్సెస్ అయ్యి ఈ రిక్రూట్మెంట్ కంప్లీట్ అవుతుందా అనే మనం అయితే ముందు చూడాలి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వరకు ఉన్న గ్రూప్ 1 కోర్టు సంబంధించి లేటెస్ట్ అప్డేట్.